హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ ఇక్కడ ఫేజ్ 1లో సీట్ రాలేదో, ఇప్పుడు ఫేజ్ 1లో సీట్ వచ్చి కూడా ఫేజ్ 2కు వెళ్ళాలనుకుంటున్న స్టూడెంట్స్ ఉన్నారో మీ అందరి కోసం ఈ వీడియో అనమాట. అయితే ఇక్కడ ఫేజ్ 1లో మంచి కాలేజ్ రాని వాళ్ళు, అలానే అసలు ఏ కాలేజ్ రాని వాళ్ళు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరి కోసం నేను ఏం చేశానంటే కింద డిస్క్రిప్షన్లో ఒక టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అని ఉంటుంది. మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి అక్కడ మీకు ఒక ఐడి కనిపిస్తుంది అనమాట. నాది ఆ గ్రూప్లో అక్కడ ఏమనుంటుందంటే ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ కోసం మెసేజ్ చేయండి అని చెప్పేసి మీకు అక్కడ ఒక ఐడి ఉంటుంది. మీ ఐడికి డైరెక్ట్ మీ యొక్క ర్యాంకు, మీ యొక్క క్యాస్ట్ మెసేజ్ చేసినట్టయితే మీకు వెంటనే మీ యొక్క ర్యాంక్ వైజ్గా ఒక పీడిఎఫ్ అయితే సెండ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. మీరు ఆ పీడిఎఫ్ అనేది డైరెక్ట్ మీ యొక్క వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు డైరెక్ట్ ఆ కాలేజెస్ అయితే మంచి కాలేజెస్ అయితే సీట్స్ రావడం అయితే జరుగుతున్నాయి అనమాట. ఫేజ్ 1లో మంచి ర్యాంక్స్ వచ్చి కూడా చాలా వరకు కాలేజీలు రాలేదు. ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ అనేది సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల, మీ ర్యాంక్ బేస్డ్ మంచి కాలేజ్ పెట్టకపోవడం వల్ల మీ కాలేజెస్ అయితే రాలేవు. సో అప్పుడు అందుకనే మేము ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు మీకు మంచి కాలేజెస్ రావాలంటే మాత్రం ఒకసారి నేను సెండ్ చేసే పీడిఎఫ్ అయితే పెట్టుకోండి. అయితే ఇక్కడ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మెయిన్గా వచ్చేసి మనకి ఇక్కడ ఎవరైతే ఫేజ్ 2కి కొత్తగా అంటే ఇప్పుడు ఫేజ్ 1లో జాయిన్ కాకుండా, అంటే ఫేజ్ 1లో మీరు పార్టిసిపేట్ చేయకుండా ఫేజ్ 2కి చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే 25th నుంచి మీకు ఇక్కడ ఏదైతే ప్రాసెసింగ్ ఫీ కావచ్చు, స్లాట్ బుకింగ్ కావచ్చు, మనకి 25 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. మీరు ఇక్కడ స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మనకి 26వ తారీఖు నుంచి మనకైతే వెరిఫికేషన్స్ అయితే ఉంటాయి. అయితే ఇక్కడ మరి ఫస్ట్ ఫేజ్లో మేము ఆల్రెడీ చేసామన్నా డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ అయినా మేము, లేకపోతే మళ్ళీ పేమెంట్ ఏమైనా చేయాలంటే లేదండి. ఫేజ్ 1లో ఆల్రెడీ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ మీరు ప్రాసెసింగ్ ఫీ కట్టి స్లాట్ బుక్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నారు, ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేశారు. సో మీకు ఈ ప్రాసెస్ అంతా ఏం లేదు. డైరెక్ట్ మీరు ఫేజ్ 2కి లాగిన్ చేసుకోండి మీ ఐడి పాస్వర్డ్ తోటి. డైరెక్ట్ మీకు ఇక్కడ ఫేజ్ 1లో చూపించిన వెబ్ ఆప్షన్స్ అయితే జీరో ఉంటాయి అనమాట, అన్నీ పోతాయి. ఇప్పుడు మీకు ఒకవేళ ఫేజ్ 1లో వచ్చిన కాలేజ్ ఉంటే మీకు అక్కడ అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుంది. మీరు ఆల్రెడీ ఆ కాలేజ్లో జాయిన్ కాలేజ్ అని కొట్టి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ మీకు ఏదైనా అమౌంట్ చూపిస్తుంది అనమాట. చాలా వరకు ఆ అమౌంట్ పే చేయండి. ఆ అమౌంట్ పే చేస్తే మీకు ఫస్ట్ ప్లేస్లో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే ఓకే అవుతుంది అనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో సెకండ్ ఫేజ్కి 20వ తారీఖు రోజు మీకు అక్కడ ఏం చూపించవు. మీరు డైరెక్ట్ 20వ తారీఖు ఒకవేళ వచ్చిన కాలేజ్ జాయిన్ అయినా సరే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినా ఫేజ్ 2 కూడా ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ డైరెక్ట్ అక్కడ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఈ ప్రాసెసింగ్ ఫీ కట్టాల్సింది ఇలాంటిది ఏం లేదు, మొత్తం ఫ్రీగానే మీరు ఆల్రెడీ ఫేజ్ 1లో కట్టారు కాబట్టి డైరెక్ట్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడమే అనమాట. వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మళ్ళీ మనకి ఫ్రీజింగ్ 27వ తారీఖు, మనకి రిజల్ట్ వచ్చేసి మనకు చూసుకుంటే 30వ తారీఖు రిజల్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ నెక్స్ట్ ప్రాసెసింగ్ వచ్చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ ఉంటుంది. ఫిజికల్ రిపోర్టింగ్ ఎట్ ద కాలేజెస్ వచ్చేసి మనకి 2వ తారీఖు 3వ తారీఖు ఉంటాయి అనమాట. ఈ ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ వాళ్ళు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళందరూ 3వ తారీఖు లోపు కాలేజీలోకి వెళ్ళి మీరు ఆల్రెడీ ఇప్పుడు ఎవరికైతే సీట్ వచ్చిందో కాలేజీలోకి వెళ్ళి మీరు సబ్మిట్ చేసుకోండి. ఇంకా 3వ తారీఖు లోపు అయితే డేట్ ఇచ్చారు కదా, అప్పటి వరకు అయితే చెక్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, త్వరగా వెళ్ళి జాయిన్ అయ్యి మెసేజ్ చేయండి.